పాకిస్తాన్‌కి, ఇండియాకి వార్ అనేది మొదలైంది. అది ఇప్పటికి కూడా ఆగలేదు. ఏదో ఒక రకంగా వార్ సిట్యుయేషన్ అయితే కంటిన్యూ అవుతానే ఉంది. పేరుకి ఫార్మల్‌గా ఆపరేషన్ సింధూర్ ఆపామని చెప్పినా కూడా పాకిస్తాన్ మీద మన వారు వేరే పద్ధతిలో జరుగుతుంది. అంటే వాటర్ ట్రీటీ అలాగే ఉంది. మన శాంక్షన్స్ అలాగే ఉన్నాయి. వీసాల రద్దు అలాగే ఉంది. డిప్లొమాట్‌లని మనం బహిష్కరించడం ఇవన్నీ అలాగే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ మనల్ని రెచ్చగొడుతూనే ఉంది. మనం దానికి సమాధానం ఇస్తున్నాం. మనం కూడా పాకిస్తాన్‌కి యాంటీగా క్యాంపెయిన్ వరల్డ్ వైడ్‌గా చేయడానికి 7 బృందాల్ని మోడీ పంపించాడు. 35 దేశాల్లో వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. ఇలాగ ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూయస్‌గా నడుస్తూనే ఉంది. అయితే మనకి చాలామందికి తెలియందేందంటే యుద్ధం అంటే ఏమనుకుంటారంటే ఏదో పాకిస్తాన్ చిన్న దేశం 25 కోట్లున్నారు. మనం 140 కోట్లున్నాం. మనం అందరూ అటు తిరిగి పాస్ చేస్తే కూడా కొట్టుకుపోతుంది. ఈ కామెడీ అంతా చేస్తుంటారు. అంటే తెలీదనమాట యుద్ధ పర్యవసనాలు ఎలా ఉంటాయో మనకు తెలియని వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు అలాంటి ఒక యుద్ధ పర్యవసనమే ఇరాన్‌లో 3 భారతీయులు మాయమవడం. అంటే పాకిస్తాన్ మనల్ని ఇండియా పౌరుల్ని ఏ రకాలుగా ఇబ్బంది పెట్టగలదు అని చెప్పడానికి ఇదొక లేటెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పాకిస్తాన్‌కి ఏందంటే ఎంత లేదన్నా ముస్లిం దేశాలు పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తాయి. అది ఓపెన్‌గా అయినా రహస్యంగా అయినా. టర్కీ, అజర్బైజాన్ ఓపెన్‌గా ఇస్తున్నాయి. మన సౌదీ అరేబియా కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపాయికారిగా ఇస్తున్నారు. ఫైనల్గా ముస్లిం దేశాలు ఎప్పటికైనా ఒకటిగా అనుకుంటాయి, పైకి వాళ్ళు ఎన్ని మాట్లాడినా. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే ఇరాన్లో మన ఇండియన్స్ 3 మాయమైపోయారు. వాళ్ళు కిడ్నాప్కి గురయ్యారు. ఆ కిడ్నాప్ చేసింది పాకిస్తానీ వాళ్ళే అని చెప్తున్నారు. అసలు ఎవరు వీళ్ళు, ఎలా కిడ్నాప్ అయ్యారు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పడానికి ఆధారాలు ఏంటి, మన మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నది అనేది మనం చెప్పుకుందాం. వీళ్ళు పంజాబ్ వాళ్ళు అన్నమాట 3. పంజాబ్లో సింగ్రూర్ అనే ఒక ఊర్లో హుసాన్ ప్రీత్ సింగ్ అనే ఒక అతను, తర్వాత ఎస్బిఎస్ నగర్లో జస్వాల్ సింగ్, తర్వాత హోషియార్పూర్లో అమృత్పాల్ సింగ్. ఈ 3 కూడా సిక్కు మతానికి చెందిన వాళ్ళు. 3 ఇరాన్కి వెళ్ళారు. అసలు ఇరాన్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారు ఈ టైంలో అని చాలామందికి డౌటు. ఎందుకంటే ఒక టెన్స్ సిచ్యువేషన్ ఉంటే ముస్లిం దేశానికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు, కానీ వీళ్ళు ఇరాన్కి వెళ్ళాలనుకోలే. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేద్దామని అనుకున్నారు. ఎవరినో ఒక ఏజెంట్ని కలిశారు. ఈ ఓషాపూర్లో ఒక ఏజెంట్ ఉన్నాడు. ఆ ఏజెంట్ ఏంటంటే మిమ్మల్ని ఆస్ట్రేలియా పంపిస్తాను, మీకు వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను, అక్కడ మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. కన్స్ట్రక్షను అట్లాంటి వాటిలో మీరు పని చేసుకోవచ్చు అని చెప్పారు. వీళ్ళు నమ్మి ఆ ఏజెంట్కి 3 కలిసి తలా 6 లక్షలు 18 లక్షలు వాడికి సమర్పించారు. వాడేం చెప్పాడంటే మీరు దుబాయ్, ఇరాన్, ఆస్ట్రేలియా అలా వెళ్తారు, ఆ రూట్లో వెళ్తారు, ఆ రూట్లో నేను అరేంజ్ చేస్తానని చెప్పాడు. సో దుబాయ్ వెళ్ళారు. దుబాయ్ నుంచి ఇరాన్ ఫ్లైట్ వచ్చింది. ఇరాన్లో ఏం చెప్పారంటే అక్కడ స్టాప్ ఓవర్ అంటాము, అక్కడ ఆగి ఒక రోజు అట్లా ఉండాలి, అది లీగల్గా నేను పర్మిషన్ తీసుకున్నా, మీరు ఉండొచ్చు, మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే రిసీవ్ చేసుకొని క్యాబ్లో హోటల్కి తీసుకెళ్తారు, అక్కడ హోటల్లో ఉంటారు, తర్వాత ఇరాన్ నుంచి ఆస్ట్రేలియాకి ఫ్లైట్ రెడీ కాగానే మిమ్మల్ని మళ్ళీ పిలుచుకొని వచ్చి ఎయిర్పోర్ట్కి తీసుకొస్తారు అనేది వీడికి చెప్పారు. వీళ్ళు నమ్మారు. నమ్మి వెళ్ళారు, ఇరాన్లో దిగారు. ఇరాన్లో దిగ్గానే అక్కడ ఈ అమృతపాల్ సింగ్ అనే అతను వాళ్ళ అమ్మ గుర్దీప్ కౌర్ అని వీడికి ఫోన్ చేశాడు. అమ్మ నేను దిగాము, అంత బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, క్యాబ్ మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తుందని చెప్పాడు. ఆమె కూడా మంచిది నాయన జాగ్రత్త అని చెప్పింది. చెప్పినాక ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది ఆమెకి. అమ్మ మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు, కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అని ఆందోళనగా మాట్లాడుతుంటే ఈమె టెన్షన్ పడిపోయింది. ఈ లోపల ఫోన్ కట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఇది పరిస్థితి. సో అప్పటి నుంచి వాళ్ళ 3 వివరాలు తెలియట్లేదు. అయితే ఈ లోపల ఏమైందంటే ఆ 3 ఫ్యామిలీ వీడియో కాల్స్ వచ్చాయి. వీడియో కాల్స్ వస్తే ఆ వీడియోలో చూస్తే వాళ్ళు ఈ 3 కూడా కట్టేసి ఉన్నారు. ఒక రూమ్లో ఎల్లో దారంతో కట్టేసి ఉన్నారు. చేతులకి ముఖాలకి గాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ విజువల్స్ ఫ్యామిలీకి వచ్చాయి. వీళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటిది అని షాక్ అయిపోయి కాసేపు వచ్చినాక ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆడియో కాల్ చేశారు. ఆడియో కాల్ చేసి మీరు ఈ 3 మేము వదలాలంటే ₹1,00,00,000 మాకు ఇవ్వాలి అనేది డిమాండ్ పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళకి అర్థం కాలే, ఏమైనా అర్థం కాకుండా పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు 3. పోలీసులను అప్రోచ్ అయితే ఆ నెంబర్ చూస్తే ఆ నెంబరు వీళ్ళకి 3కి ఒక నెంబర్ నుంచే వచ్చింది. ఆ నెంబరు పాకిస్తాన్ది. ట్రేస్ చేస్తే పాకిస్తాన్ది. సో పాకిస్తాన్ వాళ్ళే వీళ్ళ 3 కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నారు అనేది క్లియర్ అయిపోయింది.
హ్మ్. అంటే ఇరాన్లో కూడా పాకిస్తాన్ నెట్వర్క్ ఉంది. అంటే పాకిస్తాన్ నెట్వర్క్ ఉందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెర్రరిస్టులన్నా చేయాలి, 2 ఐఎస్ఐ వాళ్ళన్నా చేయాలి. హ్మ్. మన వాళ్ళు మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే దీని వెనక ఐఎస్ఐ ఉంటది. ఎందుకంటే టెర్రరిస్టుల వెనక కూడా ఐఎస్ఐ ఉంటది. ప్రపంచంలో ఈ ముస్లిం టెర్రరిజం వెనక ఎక్కువగా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళే పెడతారనమాట ఇలాగ. సో ఇరాన్ వాళ్ళ ముస్లిం కంట్రీనే కాబట్టి రెండోది ఇరాన్‌కి, పాకిస్తాన్‌కి మధ్య బార్డర్ కూడా ఉంటది. కాబట్టి వాళ్ళకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మన దేశానికి వచ్చిన ఆ మధ్య ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన దేశాన్ని విజిట్ చేసి మళ్ళీ పాకిస్తాన్‌కెళ్ళాడు. మామూలుగా అయితే అలా వెళ్ళకూడదనేది మన రూలు.